ప్రైజ్ ద లార్డ్. మంగళవారము మే 28, 2024. ఈ రోజు దేవుని వాక్యము ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఇరుకు ద్వారము గల కేఫ్ ను కనుగొని ప్రవేశించే వారికి బ్రెడ్లు, కుడుములు, మాంసాహారము, అన్ని రకాల రుచికరమైన ఆహారాలు వేచి ఉంటాయి. తైవాన్ లోని టైటాన్ నగరంలో ఉన్న ఈ కేఫ్ అక్షరాల గోడకు రంధ్రం. దీని ప్రవేశ ద్వారం కేవలం 40 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. సగటు వ్యక్తి తన మార్గంలో దూరడానికి సరిపోతుంది. అయినను సవాలు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన కేఫ్ పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది. లూకా సువార్తలో వివరించిన ఇరుకైన ద్వారం విషయంలో ఇది నిజమవుతుందా? ఎవరో యేసును రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారు. ప్రత్యుత్తరంగా దేవుని రాజ్యంలోకి ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి అని యేసు వ్యక్తిని సవాలు చేశాడు. అతను ముఖ్యంగా రక్షింపబడిన వారిలో చేర్చబడ్డారా అని అడుగుతున్నాడు. యూదులను అహంకారంగా ఉండవద్దని హెచ్చరిస్తూ యేసు ఈ పోలికను ఉపయోగించాడు. వారు అబ్రహాము వంశస్థులు కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని పాటించినందున వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారని వారిలో చాలా మంది నమ్మకం. కానీ యేసు వారిని ఇంటి యజమానుడు తలుపు వేయుటకు ముందే స్పందించాలని హెచ్చరించాడు. మన కుటుంబం, హోదా, మన క్రియలు దేవునితో నిందారహితుడిగా మార్చలేవు. యేసుపై విశ్వాసం ద్వారానే పాపం, మరణం నుండి రక్షింపబడగలం. ద్వారం ఇరుకైనది, కానీ యేసుపై విశ్వాసం ఉంచే వారందరికీ ఇది విశాలంగా తెరిచే ఉంటుంది. తన రాజ్యానికి ఈ ఇరుకైన ద్వారంను ప్రవేశించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ఈ రోజు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఈ నిర్ణయం ఎందుకు అత్యంత ముఖ్యమైనది ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన యేసు, ఇరుకు ద్వారంన నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.